వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమ చంద్రగురుల సంచారం, దశమంలో కేతు సంచారం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో భాగ్యస్థిత బృహస్పతి నుంచి అష్టమ బృహస్పతి యొక్క సంచారం ఉంది కాబట్టి ప్రతి వ్యవహారంలో ఒక దైవిక బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని వృశ్చిక రాశి వారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు గురుబలం కలిగినటువంటి వృశ్చిక రాశి వారికి మరల గురువు యొక్క మార్పు మిథున రాశిలోకి రావటం వల్ల గురుబలాన్ని కాస్త తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో 4 గ్రహాలు జన్మరాశిలో సంచారం, విపరీతమైనటువంటి ఖర్చు స్థానం కానీ, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కానీ, ఆర్థికపరమైన వ్యవహారాల్లో ప్రణాళిక లేకుండా వెళ్ళినట్లయితే రుణబాధల నుంచి ధన సమస్యల నుంచి ఒత్తిడి కలిగజేసే అవకాశం ఉంది. అష్టమ చంద్ర గురుల యొక్క సంచారం వల్ల మానసికంగా అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రతి పనిలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, ఆందోళన, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పంచమ శనైశ్వరుని సంచారం వల్ల మనం ఎంత సానుకూలంగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి దశమకేతు సంచారం వల్ల చేయవలసిన పనినే ప్రతి 1-2 సార్లు చేసి రావటం, అది నష్టం కలుగుతుంది, మనకు సంబంధం లేదనుకున్నప్పటికీ కూడా ఆ పని మీద మనం శ్రద్ధ చూపించి మనకన్నా ఆ పని పూర్తయ్యేంత వరకు మరి సహాయ సహకారాలు అనుకోండి, మిత్రుత్వం అనుకోండి, హెల్పింగ్ అనుకోండి, ఇటువంటి నేచర్లో కొంత అనవసర శ్రమ, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. ఇక జన్మరాశిలో 4 గ్రహాల సంచారం వల్ల అనవసరమైనటువంటి చర్చలు కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి, అనవసరమైన ఖర్చు స్థానం కానీ, వృత్తి వ్యాపారాల్లో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా రిలేషన్షిప్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అంటే చిన్న చిన్న వ్యవహారాల్లో మాట పట్టింపులు పెరగటం, మనం ఎంత చేస్తున్నప్పటికీ దాని మీద గుర్తింపు తక్కువగా ఉండటం, కృతజ్ఞతాభావం ఎదుటివారికి లేకపోవటం వల్ల మీకు వారికి కొంత రిలేషన్షిప్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ వారంలో వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు జాగ్రత్తలు పాటించండి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్స్, లీగల్, లిటిగేషన్, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు, అష్టమ చంద్రగురుల యొక్క సంచారం. ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ఆరోగ్య విషయాల్లో కూడా చక్కటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అలాగే లలితా సహస్రనామ స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదువుకోండి. అమ్మవారి ఆరాధన వల్ల ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు. అలాగే విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతోనే ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగానే వృశ్చిక రాశి వారికి మనం ఈ వారం చెప్పుకోవచ్చు.